మన ఊరు మనబడి ఎంబీ పూర్తయిన నిధుల నుంచి ఎస్ఎంసీ చైర్మన్ అయిన తాము పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులకు మరియు కలెక్టర్ల ఒత్తిడి మేరకు 2023 జూన్లో ఎంబీ పూర్తయిన ఎలాంటి డబ్బులు తమకు అందలేదని గత 18 నెలల నుంచి మెదక్ జిల్లా కలెక్టర్ గారికి మరియు డీఈఓ కార్యాలయానికి వెళ్లినా ఎలాంటి స్పందన రాలేదని గత నెల జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్లడం జరిగిందని అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తమ బిల్లులు మంజూరు అయ్యేంత వరకు ఎంఓఎంబీ పని పూర్తి చేసిన పాఠశాలలకు తాళాలు వేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంఓఎంబీ బాధితులు పాల్గొన్నారు। స్కూల్లో మేము అందరం ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నాం। 2023 సంవత్సరం జూలై 4వ తారీఖు నుండి రావాల్సిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదు। మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది। దాని తర్వాత ఎన్నోసార్లు డిఓ గారిని నీలకంఠం సార్ని వాళ్ళందరూ కలిసి ఇట్లా సార్ మా డబ్బులు ఏమైందని చెప్పి అడిగితే ఇట్లా 2 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు, ఇప్పటి వరకు స్పందన లేదు, డబ్బులు లేవు। మన ఊరి మనబడి పైసలు కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టేసి మన ఊరి మన డబ్బులు ఇవ్వకుండా అమ్మ ఆదర్శ పాఠశాలకు డబ్బులు కేటాయించి మేము పనిచేసిన స్కూళ్ళకు మేము ఇట్లా స్కూల్కే పనిచేసినాము, మా బిల్లులు రావట్లేదు। ఇప్పుడేమో ఆదర్శ పాఠశాలలో డబ్బులున్నా పనిచేసేటోళ్ళు లేరు। అందుగురించి తక్షణమే ఈ ప్రభుత్వము మెదక్ జిల్లాలో ఇంచుమించు 10 కోట్ల రూపాయలు మాకు బిల్స్ రావాల్సింది కాబట్టి అవి వెంటనే రిలీజ్ చేయాలని మళ్ళీ ఈ రోజు గిట్ట మళ్ళీ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది, వివో గారికి ఇవ్వడం జరిగింది। తక్షణమే మాకు మంజూరు చేసి మా పైసలు మాకు ఇప్పేయగలని కోరుచున్నాం। లేదా తక్షణమే మేము ఎక్కడైతే పని చేసినామో ఆ స్కూళ్ళకు తాళాలు వేసి ఇబ్బందికరంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ముఖంగా మీ ప్రెస్ ముఖంగా తెలియపరుస్తున్నాం। మెదక్ డిస్టిక్ అయితే గతంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం తలపెట్టిన కార్యక్రమంలో మేము పనిచేయడం జరిగింది। ఎస్ఎంసీ చైర్మన్ నేను అయితే నాకు 25 లక్షల గ్రాంటు శాంక్షన్ అయింది ప్రభుత్వం నుండి। 25 లక్షలకు ఎక్కువ 10% ఎక్సెస్ చేసిన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 10% ఎక్సెస్ చేయమంటూ కూడా ఎక్సెస్ చేసిన మాకు ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు సార్। మేము బయట నుండి అప్పులు ఎన్నో బాధలు పడి తీసుకొచ్చినాం, మమ్మల్ని అప్పుల వాళ్ళు వేధిస్తారు, మాకు వేరే మార్గమే లేదు సార్। అప్పులు మాకు నిధులు తప్పకుండా నేటి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము। మేము ఎన్నో బాధలలో ఇబ్బందులలో ఉన్నాం సార్, మా మనవి గుర్తించి మమ్మల్ని ఆదరించాలని కోరుచున్నాం సార్। రిక్వెస్ట్ ఫర్ ద గవర్నమెంట్ మా నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరుచున్నాం, లేదంటే మాకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।